చాలా ఇంపార్టెంట్ అనేది నిన్న గౌహతిలో ఎక్స్పర్ట్స్, జియోలాజికల్ ఎక్స్పర్ట్స్, పెద్ద పెద్ద పర్యావరణవేత్తలు నిన్న వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం, సిరియాపై ప్రభుత్వ అమెరికా ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్టుగా ప్రకటించారు. సిరియా అంటే అల్ఖైదా బాధిత దేశం. అమెరికా 9/11 అందరికీ గుర్తుండే ఉంటుంది. 2001లో జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద విమానాలతో దాడి, 3,000 మంది వరకు చనిపోయారు. మరి అదంతా మర్చిపోయి ఇప్పుడు ట్రంప్ సిరియా మీద ఆంక్షలు ఎత్తేసారు. ఎందుకు ఎఫ్జీ రావు గారు? ట్రంప్ ఏంటి వ్యూహం, ఏంటి ట్రంప్ వ్యూహం ఏంటి? ఇప్పుడు ట్రంప్ నిన్నే ప్రకటించారు పూర్తిగా. ఇప్పుడు మే 13నే జరిగింది, కానీ నిన్న పూర్తిగా ప్రకటించడం జరిగింది. అదేంటంటే సిరియా మీద 2011 నుండి అమలవుతున్న ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు. కానీ ఎందుకు? సిరియాలో కొత్త గవర్నమెంట్ వచ్చింది. అసాద్ అనేది పుతిన్కి సపోర్ట్, రష్యాకి సపోర్ట్ చేసి ఒక గవర్నమెంట్ ఉండేది. అదేంటంటే ఇరాన్కి తొత్తుగా ఫ్రెండ్గా ఎక్కువ పనిచేసేవారు అసాద్ అని. ఈ అసాద్ గవర్నమెంటు మన లాస్ట్ ఇయర్లో కూలిపోయింది. దీంతో ఈయన ప్లేస్లోకి వచ్చింది ఆల్ సరా అనే ఒక ఆల్ ఖైదా మిలిటెంట్ సారథ్యంలోని ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, ఆల్ సరా. ఈయన్ని మొన్న సౌదీ అరేబియా ట్రిప్కి వచ్చినప్పుడు ఈ ట్రంప్ మీట్ అవ్వడం కూడా జరిగింది. అసలు ఒక ఆల్ ఖైదా టెర్రరిస్ట్ని అమెరికా బ్యాన్ చేసి ఆయన నెత్తి మీద $1 మిలియన్ అనేది ప్రకటించిన ఆల్ సరాతో ఈ ట్రంప్ కలవడం అనేది చాలా గరిహనీయమైన విషయం అన్నమాట. ఎందుకంటే అమెరికా అనేది ఒక ప్రజాస్వామ్యానికి కట్టుబడిన, ఒక సైద్ధాంతికంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ఒక అద్భుతమైన దేశం అనమాట. దాన్ని పక్కన పెట్టి డొనాల్డ్ ట్రంప్ ఆల్ ఖైదా తీవ్రవాదితో మీట్ అయ్యారు. ఇదే కదండి, ఇది ఎలాంటిదంటే అసీం మున్నీర్ ఒక జనరల్ని, టెర్రరిస్ట్ని ప్రమోట్ చేసి ఒక జనరల్ని వైట్ హౌస్లో మీట్ అయ్యి లంచ్ ఇచ్చిందనమాట. ఈ విధంగా ఆల్ సరాని మీట్ అయ్యి ఆల్ సరా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేశారు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఒక ఆల్ ఖైదా టెర్రరిస్టులు అధికారంలోకి వచ్చే తన స్వార్థం కోసం అమెరికా ఎంతవరకైనా వెళ్తుంది, తన స్వార్థమే చూసుకుంటుంది. ప్రపంచం యొక్క శాంతి అమెరికా చూడడం లేదు. ఒకప్పుడు అమెరికా వేరు, ఈ ట్రంప్ అమెరికా వేరు అనేది ఒక పెద్ద సందేశం. ట్రంప్ ఒక బ్యాడ్ సందేశం అమెరికా వైపు ప్రపంచానికి ఇచ్చారన్నమాట. అంటే ఏంటి? ప్రపంచ సూపర్ పవర్గా అమెరికాకి ఈరోజు తిరుగులేదు. కానీ అటువంటి అమెరికా తన సైద్ధాంతికత ప్రజాస్వామ్యాన్ని వదిలేసి, ప్రపంచ శాంతిని వదిలేసి, ఈ ఆల్ ఖైదా లాంటి టెర్రరిస్ట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్కి పూర్తి సపోర్ట్ చేసి ఇచ్చేస్తున్నాడు. అసలు అసాద్ ప్లేస్లోకి వచ్చిన ఈ గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తా, మానవ హక్కులు ఉల్లంఘన చేయకుండా ఉంటుందా, స్త్రీ హక్కులను పరిరక్షిస్తా, షరియత్ లాలు ఉండవా, మిగిలిన అసాద్ గవర్నమెంట్లో ఉన్న ప్రజలు చాలామంది సపోర్టర్స్ ఉండేవారు, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళందరినీ సంహరిస్తున్నారు ఆల్సరా. అంటే ఏంటి? ఆల్సరా మానవ హక్కులు ఉల్లంఘన చేస్తుంది. అంటే ప్రపంచ శాంతి, అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా అది లేదు, శత్రువుల్ని సంహరిస్తుంది అది. అంటే ఏంటి? ఇలాంటి సమయంలో దానికి ఆంక్షలు ఎత్తేయడం అంటే ఆల్సరాకి పూర్తిగా లైసెన్స్ ఇచ్చేయడమే. ఒకప్పుడు ఐసీసీ లాంటి టెర్రరిస్టులని, భయంకరమైన మృగాలు లాంటి టెర్రరిస్టులని ఈరోజు ప్రమోట్ చేయడమే ట్రంప్. అంటే ఏంటి? పుతిన్కి ఎగనెస్ట్గా, ఇరాన్కి ఎగనెస్ట్గా ఆల్సరా గవర్నమెంట్ని అక్కడ పోషించడానికి అమెరికా తన యొక్క విలువలన్నింటినీ పాతరేస్తుంది అనేది తెలుస్తుంది. దీనివల్ల మధ్య ఆసియాలో ప్రపంచ శాంతి చాలా పెద్ద విఘాతంలో పడిపోతుందన్నమాట. దీనివల్ల ఏమవుద్ది? అసాద్ ఇప్పుడు మాస్కోలో తలదాల్చుకుంటున్నాడు. మళ్ళీ రష్యా ప్రమోట్ చేయొచ్చు, ఇరాన్ ప్రమోట్ చేసి అసాద్ వర్గీయులు ఆల్సరాకి ఎగనెస్ట్కి వెళ్తారు. దానివల్ల సిరియాలో సివిల్ వారికి ఇప్పుడు ఈరోజు ట్రంప్ పునాది వేసినట్టు అనేది మనకు అవగతం ఉంటుంది. ఎందుకంటే ఆల్సరాకి ఎగనెస్ట్గా ఈ అసాద్ వర్గీయులు ఏం చేస్తారు? ఇంకా బలంగా ఉన్నారు వాళ్ళు. సిరియా సివిల్ వార్ వస్తుంది. ఇప్పుడు సిరియాలో సివిల్ వార్ వల్లే కదా గత దశాబ్దంన్నరగా అక్కడ లక్షలాది మంది చనిపోయారన్నమాట డెమస్కస్ ఈ ప్రాంతంలో. ఇప్పుడు సిరియాలో సివిల్ వార్కి ఈ ట్రంప్ ప్రమోట్ చేసినట్టు, ఆల్ ఖైదాని ప్రమోట్ చేసినట్టు, ఇసిస్ని ప్రమోట్ చేసినట్టు, ఇది ప్రపంచ శాంతికి అలజడి క్రియేట్ చేస్తే ఆ ప్రాంతంలో అనేది మనకి ఇక్కడ పూర్తిగా అవగతం అవుతుంది. ఇరాన్పై శాంతికి ఇజ్రాయెల్ని బలపరచడానికి ఆల్సరాకి లైసెన్స్ ఇచ్చాడు ట్రంప్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇది ఇట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ద కంట్రీ, ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి ఇది ఏమాత్రం తగదు.